కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అనుబంధ శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించుకుంటున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రత మండపం భక్తులతో సందడిగా మారింది. సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేసుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో నెలకొంది. ఈ వ్రతము వైశాఖ మాసంలో గాని, మాఘ మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఈ వ్రతం చేస్తే, అంతేకాదు నారదా, ఈ వ్రతం చేసే వాళ్ళు మంచి రోజు చెడ్డ రోజు అని చూసుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధ భక్తి ఎంతకాలన సంధ్యా సమయంలో ఈ వ్రతాన్ని చేయాలి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం మాత్రమే ఉపవాసం కాదు. ఉపే సమీపి సుగంధ ద్రవ్యాలతో కూడిన నైవేద్యం స్వామి వారికి సమర్పించి భావించి వ్రతం చేయవచ్చు. కానీ కలశం లేకుండా వ్రతం చేయకూడదు. ఈ వ్రతానికి శక్తి ఉంటే సత్యనారాయణ స్వామి ఆవాహన చేసి 16 ఉపచారాలతో స్వామి వారిని పూజించారు. साधस्तोकाय धामे पुरवर्वहत् देवी तप्तैव तप्तः